కేఎల్ఆర్ సార్ చెప్తే 5 lakhs ఇచ్చిండు. అది ఒక సంవత్సరం వాడుకుంటున్నాడు. ఒక సంవత్సరం వాడుకున్న తర్వాత మళ్ళీ అందులో పోతే ఇక రానిస్తాడు సార్ మమ్మల్ని. అలా పొలంలో అడుగుపెట్టనిస్తాడు, ఏం చేయనిస్తాడు. మొన్న 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 సర్వేయర్ వచ్చాడు, మహేశ్వరం సర్వేయర్. ఆయన పేరు ప్రేమ్ కుమార్. నిన్న డేట్ వేసి ఈ రోజు మాకు అది ఇచ్చింది సార్, నోటీస్ ఇచ్చి మొత్తం ఆఫ్ చేసేసాడు పని. మొత్తం బోర్డులు వాదేసాడు, పోనిస్తలేడు. 200 మంది పోలీసులు వచ్చారు. మేము మా అమ్మ కూడా మా దగ్గర వీడియో ఉన్నాయి, కాల్మోగ్ని అవి ఆపితే అందరు నూకేసారు సార్. అది ప్రేమ్ కుమార్ నూకేసాడు, వాళ్ళందరూ కలిసి నూకేసారు సర్వేయరు. అసలు పొలంలోకి అడుగు పెట్టనిస్తలేదు మమ్మల్ని. దొంగలు ఎవరు అసలు యాక్చువల్గా? కేఎల్ఆర్ వర్మ వీళ్ళిద్దరు. ఇద్దరే. ఎప్పటి నుంచి కొట్లాడుతున్నారు మీరు? మేము 2020 నుంచి సార్. 2020 నుంచి కొట్లాడుతున్నారు. 19 నుంచి నా దగ్గర ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి సార్. 2019 నుంచి 18లో కూడా ఇచ్చినవి కూడా ఉన్నాయి మా దగ్గర, ఎక్నాలజ్మెంట్లు ఉన్నాయి. ఎంఆర్ఓలు ఇచ్చినాము, ఆర్డీఓలు ఇచ్చినాము. మనకు ఇక్కడ మా తుక్కుగూడ దగ్గర, ఇక్కడ మంకాల దగ్గర ఇక్కడ ఒకటి పెట్టారు, క్యాంపు పెట్టారు. అప్పుడు కూడా పోయి ఇచ్చినాం. అయినా కూడా వాళ్ళు ఏది పట్టించుకోరు. అవి తీసుకుంటారు, అవి ఎక్కడ వేస్తారు, చెత్తబుట్టలు వేసేస్తారు సార్. అవి ఇప్పుడు ఎట్లా మరి పోలీసులను ఎవరిని పెడుతున్నారు ఇక్కడ బెదిరిస్తేందుకు? పోలీసులు 2-3 వ్యాన్లు వస్తాయి. 2-3 వ్యాన్లు వచ్చి ఎవడు వస్తాడు బైక్ నన్ను అక్కడ నుండి నన్ను వెళ్ళిపో, మీదేం లేదు, వెళ్ళిపోరు అని అంటాడు. రానియాడు, మా పొలంల దగ్గరికి మమ్మల్ని రానియాడు. నా పేరు బొల్లు చంద్రయ్య. 2 ఎకరాల 18 గుంటలు ఉంటున్నాను. అయితే రోడ్డు గురించి అని తీసుకున్నాం. ఇచ్చిండు 5 లక్షలు ఇచ్చిండు. అయితే సంవత్సరం వాడుకుంటా నేను అక్కడిక్కడ బండ్లు నడుస్తాయి అని చెప్పాడు. సరే అన్నాం, సైన్ పెట్టినాం, తీసుకున్నాం. మళ్ళీ తర్వాత వెనక రానిస్తాం. భూమి కొనలే. చాలా మంది, 10 మంది ఉంటారు. భూమి కొన్నా అని పర్మిషన్ తెచ్చుకున్నాడు ఆయన. అది అంతా అబద్ధం, అది అంతా దొంగ అబద్ధం. లే వాళ్ళకు అసైన్డ్ ల్యాండ్లు కొనొచ్చు అనేది అన్న రూల్ ఉందా? ఆయన రియల్ ఎస్టేటే చేస్తాడు కదా, ఆయన చేసే బిజినెసే అది కదా. అటువంటి అప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తే ఆయన అసైన్ ల్యాండ్ ఎట్లా కొంటాడు? ఆయన మీద కేసు కాదా? ఎస్సీ ఎస్టీల ల్యాండ్లు వీళ్ళు గరీబోళ్ళ కానీ అప్పుడు ఇందిరాగాంధీ ఉన్నప్పుడు మాకు ఇచ్చేసింది, అలాట్ చేసి ఇచ్చింది ఇందిరాగాంధీ ఉన్నప్పుడు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎట్లా తీసుకుంటారు? ఇప్పుడు తీసుకోవద్దు కదా. బతుకుమని అసైన్ చేసిన ల్యాండ్స్ గరీబోళ్ళకు ఇచ్చింది గవర్నమెంట్. అప్పట్లో గవర్నమెంట్ ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ దళితుల దగ్గర ఏవే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు గుంజుకోవడం స్టార్ట్ చేసిరు వీళ్ళు. ఈ అసైన్ ల్యాండ్ అని తెలిసినప్పుడు నువ్వు రావద్దు కదా అక్కడికి. నువ్వు ఎవరో చదువుకున్నావు, అన్ఎడ్యుకేటెడ్ కాదు కదా నువ్వు, అంగుటి కానీ కాదు కదా నువ్వు. ఇక్కడ నీకు లోకల్గా గ్రిప్ ఉంది, అంతా ఉంది. ఎంఆర్ఓను ఆర్డీఓను అందరిని మేనేజ్ చేసి చేసుకుంటున్నావు. నువ్వు అన్నీ తెలిసే చేసినావు. అన్ని పార్టీలు ఉన్నాయి ఇలా, ముఖ్యంగా అన్ని పార్టీలు ఉన్నాయి. ఇక్కడ ఏ పార్టీతో సంబంధం లేదు, పైసలు వస్తున్నాయా లేవా? మా దగ్గర మా ల్యాండ్లు వర్టెక్స్ వర్మ కేఎల్ఆర్ వచ్చి గుంజుకుంటుండని మేము చెప్పినా కూడా అప్పుడున్న వాళ్ళు ఎవ్వరు కూడా కలెక్టర్ రాలేదు, ఎంఆర్ఓ రాలే, ఆర్డీఓ రాలే. ఈరోజు మాత్రం వాళ్ళందరూ వచ్చేసరికి ఇప్పుడు వచ్చి మమ్మల్ని పోలీసు వాళ్ళని పెట్టి నాడు మీరు వెళ్ళిపోవాలి, మీరు అమ్ముకున్నారని చెప్తున్నారు. మా ల్యాండు 86, 68 2 సర్వే నెంబర్లలో ఉంటుంది. ఆ 2 సర్వే నెంబర్లలో ఏం చేసిండు, రికార్డులో ప్రక్షాళనప్పుడు మద్దుల శ్రీకాంత్ రెడ్డి, మద్దుల లక్ష్మారెడ్డి కొడుకు మద్దుల శ్రీకాంత్ రెడ్డి ఏం చేసిండంటే అప్పుడు కట్ చేయించిండు, మాది రికార్డే కట్ చేయించి ఆయన పేరెక్కించుకోండు. ఆ తర్వాత రికార్డు కట్ అయిందని చెప్పి మేము ఆర్డీఓల ఎంఆర్ఓల అవన్నిట్లలో మేము నోటీసులు వాళ్ళకు రాసి ఇచ్చేస్తే వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు అసలు పట్టించుకోకుండా తర్వాత మేము ల్యాండ్ దగ్గరకు పోతే నీ పేరు మీదనే లేదు, నువ్వు ఏడుకొచ్చినావు, నువ్వు నీ ల్యాండ్ ఎక్కడిది, నీ పేరు మీదనే లేదు, రికార్డు లేదు. అరే నాకు సర్టిఫికేట్ ఉంది, అన్నీ ఉన్నాయి, మాది ఉందని అంటే ఊరు నా పట్టించుకోలేదు. తర్వాత వచ్చి నువ్వు ఎంతనో అంతనో తీసుకుంటావా, లేకపోతే నేను తర్వాత మీకు ఒక దిక్కు సెట్ చేసి ఇస్తా, కానీ మీరు ఎంటీ పేపర్లో మీరు సైన్ పెట్టించుకొని తీసుకున్నాడు. నా మీద ముఖ్యంగా ఈ టీ న్యూస్లో కానీ ఇంకా కొన్ని సోషల్ మీడియా ఛానల్స్లో వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ ఫ్లోరాంజా పేరుతో వర్టెక్స్ వర్మ అనే ఆయన నిర్మాణం చేస్తున్న దాదాపు 340 ఎకరాల్లో నిర్మిస్తున్న ఒక్కొక్క విల్లా 5 కోట్ల నుంచి 8 కోట్లకు అమ్మడానికి రెడీ చేస్తున్న ఈ విల్లాల ప్రాంతం ఏదైతే ఉందో మహేశ్వరం మండలం మాంకాల్ గ్రామానికి వస్తుంది. నా మీద వచ్చిన అలిగేషన్ మీకు అందరికీ తెలిసిందే. డబ్బులు తీసుకున్నారు, 50 లక్షలు ఒక ఆమె ఇచ్చింది,
ఆమె దగ్గర నుంచి వీళ్ళు డబ్బులు తీసుకున్నారన్న ఒక ఆరోపణ చేశారు. ఈ వార్తలో వాస్తవం ఎంత, అసలు ఏం జరిగింది, ఈ వెంచర్ ఏంది, అసలు ఇందులో ఏ తప్పిదాలు లేకపోతే వీళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కంపెనీకి మద్దతు ఇస్తున్నారా, కొన్ని సోకాల్డ్ ఛానళ్ళు కానీ సోషల్ మీడియా టీంలు కానీ. సో దీన్ని ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం మేమంతా రావడం జరిగింది. విషయం ఏంటంటే వర్టెక్స్ డిస్ట్రిక్ట్ అండ్ వర్టెక్స్ విరాట్ పేరుతో వర్టెక్స్ ఫ్లోరంజా పేరుతో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇది రెరా పర్మిషను, దొంగ పర్మిషన్లు ఇవన్నీ. వర్టెక్స్ ఫ్లోరంజానేమో 87/P, 88/P, 89/P సర్వే నెంబర్స్, మాంకాల్ విలేజ్, మహేశ్వరం మండల్, రంగారెడ్డి జిల్లా. వర్టెక్స్ డిస్ట్రిక్ట్ ఏమో సర్వే నెంబర్ 87/P, 88/P సేమ్. సో ఇది రెరా పర్మిషన్స్. సో ఇక చెరువులను ఎట్లా కబ్జా చేశారు అన్నది మనకు కనబడుతుంది. ఈ చెరువులను ఈ రకంగా పూడ్చి చేసి మనం ఇవన్నీ కూడా చూపించడం జరిగింది. చెరువులను పూడ్చిన వ్యక్తులు కూడా ఇక్కడే ఉన్నారు పాపం. వీళ్ళంతా ఒక బ్రదర్ నాకు చెప్తుండే, నేనే అన్న ఇదంతా పూడ్చింది అంటే, నేనే అంటే ఆయన పని చేసిండు అక్కడ. రాత్రింబవళ్ళు ఉండి ఈ చెరువులను ఈ రకంగా పూడ్చి చేసిరు. ఇప్పుడు ఈ చెరువులను పూడ్చి చేసిరు. బట్టి విక్రమార్క గారు ఈ చెరువు కబ్జా గురైంది అని 900 చెరువులు ఏమైనా ప్రకటించారు. అందులో ఇది ఒక చెరువు. 70% చెరువు 2014 నుంచి 2024 దాకా కబ్జాకు గురైన ఆయన ప్రకటించింది. ఇరిగేషన్ ఏఈ ఎఫ్ఐఆర్ పెట్టిండు, ఎఫ్ఐఆర్ నమోదు చేసిండు చెరువు కబ్జాకు గురైందని. గోవింద్ బిఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ ఆఫీసర్. హైడ్రా రంగనాథ్ ఏమంటున్నాడు, హైడ్రా 2 కేసులు పెట్టింది అంటుండు. హైడ్రా ఏం కేసులు పెట్టింది, ఎక్కడ పెట్టిందో బయట పెట్టాలి. 2 కేసులు పెట్టింది అంటున్నారు కదా, ఈ కేసుని మీ కేసుగా చూపించుకుంటున్నారా? ఇరిగేషన్ ఆఫీసర్లు పెట్టిన కేసు ఇది. మీరు హైడ్రా పోలీస్ స్టేషన్లో నాకు తెలిసినంత వరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాలే, 0 ఎఫ్ఐఆర్ అంటున్నారు. మరి ఎక్కడ పెట్టిరు మీరు ఈ వర్టెక్స్ వాటి మీద కేసులు? మీరు బయట పెట్టాలా? ఇగో ఇందులో ధరణిలోకి వెళ్ళినా కూడా మీకు అంతా కూడా ఎయిర్పోర్ట్స్ ల్యాండ్ కబ్జా అయినాయి. ఇవన్నీ కూడా చాలా క్లియర్ కనబడతాయి. అసైన్ ల్యాండ్స్ ఇవన్నీ డేటా మన దగ్గర ఉన్నది. సీలింగ్ పట్టా అంటే ఈ సర్వే నెంబర్ చూస్తే మనకు అర్థమవుతుంది. సర్వే నెంబర్ 68 ఇట్లా 87, 86 ఇవన్నీ కూడా ఒకసారి చూడండి. అయితే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు చైతన్యారెడ్డి అనే ఒక మహిళ కంప్లైంట్తో ఇవాళ ఎఫ్ఐఆర్ అయిందని అంటున్నారు. ఎవరు? రంగనాథ్ అంటున్నాడు. ఆ 150 ఫీట్ రోడ్ ఏదైతే ఉందో, ఇక మనం నిలబడ్డదే ఇదే 150 ఫీట్ రోడ్. కొంచెం సైడ్కి వస్తే ఇదంతా కూడా మీరు 150 ఫీట్ రోడ్ అనమాట. ఇది 150 ఫీట్ల రోడ్డు. అయితే ఈ రోడ్డుకి కనీసం ఎలాంటి పర్మిషన్ లేదు. గ్రామ పంచాయతీ పర్మిషన్ కానీ, మున్సిపల్ పర్మిషన్ కానీ, నాట్ ఈవెన్ సింగిల్ పర్మిషన్ లేదు. మరి ఇంత పెద్ద రోడ్డు ఏ పర్మిషన్ లేకుండా ఎట్లా కట్టిరు అని అంటే దానికి సమాధానం లేదు. అయితే దీన్ని హెచ్ఎండిఏలో ఆర్టీఐ కింద అడిగిరు, ఈ రోడ్డుకు పర్మిషన్ ఉందా అని. ఆర్టీఐ కింద అడిగితే ఏమన్నారు? ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ యాజ్ పర్ అవైలబుల్ రికార్డ్స్ దిస్ ఆఫీస్ హ్యాస్ నాట్ గివెన్ ఎనీ పర్మిషన్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ 150 ఫీట్ వైడ్ రోడ్. ఇది ఎవిడెన్స్. ఇంతవరకు దీని మీద యాక్షన్ తీసుకురా లేదు. తుక్కుగూడ మున్సిపాలిటీ కూడా వాళ్ళని కూడా ఆర్టీఐ కింద అడిగితే ఇప్పుడు నేను చూపించిన 150 ఫీట్ రోడ్కి పర్మిషన్ లేదని. యాజ్ పర్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 150 ప్రపోజ్డ్ రోడ్ పాసింగ్ త్రో సర్వే నెంబర్స్ 5, 122, 135 and 136 in Mankal village, Maheshwaram Mandal, Rangareddy district, verified the records available in the office, not given any permission for formation of road. వెరీ క్లియర్గా. అంటే ఇది ఎవరు ఆర్టీఐ పెట్టినారంటే ఇక్కడ ఉన్న లోకల్ వాళ్ళే పెట్టిరు. దీనికి ఏమైనా పర్మిషన్స్ ఉన్నాయా అని, ఈ సర్వే నెంబర్లో గుండా పోయిందా అని. నో పర్మిషన్. హెచ్ఎండిఏ పర్మిషన్ లేదు, తుక్కు కూడా పర్మిషన్ లేదు. మరి ఇప్పుడు ఇది మరి రంగనాథ్ దీన్ని ఎందుకు కూల్చాడు? ఇంకా మనం ముందుకెళ్తే ఇంకా వాస్తవాలు కనిపిస్తాయి. చెరువులు ఎట్లా కబ్జా చేసిర్రు, ఇందులోంచి వెళ్ళిన నాలాని ఎట్లా డైవర్ట్ చేసి కల్వర్ట్ కట్టిర్రు, ఇవన్నీ కనబడతాయి. ఇదొక్కటే కాదు, ఇక్కడ దళితులకు సంబంధించిన భూమి చాలా కీలకం. నేను ప్రధానంగా ఫోకస్ చేసింది కూడా వీటి మీదనే. 2021లోనే ఈ భూములన్నీ కూడా అసైన్డ్ ల్యాండ్స్, వీటిలో కన్స్ట్రక్షన్స్ చేయడానికి వీలేదు, పర్మిషన్స్ ఇవ్వకూడదని చెప్పి ఎవరైతే అసైనీస్ కొంతమంది తీసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మకాలు కొనుగోలు జరిపితే 2021లో ఆనాడు ఉన్న ఎంఆర్ఓ జ్యోతి గారు ఆమె వారందరికీ నోటీసులు ఇచ్చింది, ఇది అమ్మడానికి వీల్లేదు అని. ఆమెను ఏదో రకంగా కేసులు పెట్టి లోపలేసారు, ఇబ్బంది పెట్టిరు ఆమెను. దాని తర్వాత మొన్న సైదులో అయినట్టు మళ్ళీ సేమ్ అవే వాటికి సంబంధించిన కొన్ని అటు ఇటు చేంజ్ చేసి మళ్ళీ నోటీసులు ఇచ్చిండు. రాత్రికి రాత్రి ఆ ఎంఆర్ఓని బయటికి పంపించేసారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే, యాక్చువల్గా ఎవరైతే పట్టాలు ఉన్నారో వాళ్ళ భూముల్లో కూడా కొంత భూమిలో ఎంఆర్ఓ సర్వే చేసి ఫెన్సింగ్ వేసిండు. వాళ్ళు అన్యాయం అయిపోయారు. ఇవాళ
వీళ్ళు ఇప్పుడు కాదు పాపం దశాబ్ద కాలంగా వీళ్ళు ఈ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డితోని వర్టెక్స్ వర్మతోని కొట్లాడుతున్నారు, అంతేనా? తీవ్రంగా కొట్లాడుతున్నారు వీళ్ళు. దీనికి ఎవడు దాదాపుగా ఇక్కడికి చాలామంది అంటున్నారు కదా ఇవాళ కొన్ని గొట్టాలు ఛానళ్ళు అని మాట్లాడుతున్నారు యూట్యూబ్ ఛానళ్ళ గురించి. చాలా ఛానళ్ళు ఆనాడు సర్వే చేసినప్పుడు అందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ఒక్క ఛానల్ కూడా ఇంతవరకు ఆ వీడియోలు ప్లే చేయలేదు. వీళ్ళు ఫోన్లలో చూపిస్తున్నారు, మా వాయిస్లు తీసుకున్నారు, కనీసం ఒక్క మెయిన్ ఛానల్ కూడా మాది కవర్ చేయలేదని. మరి సమాధానం చెప్పాలి. ఇగో చెరువు కబ్జాకు గురవుతుంది కొత్తకుంట అని కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే ఎఫ్ఐఆర్ కూడా అయింది. దాని మీద యాక్షన్ ఏది? దళితుల భూములని 5 లక్షలకి 10 లక్షలకి సంతకాలు పెట్టుకొని అక్నాలజ్మెంట్స్, ఇవన్నీ వితౌట్ డేటా మేము మాట్లాడట్లేదు. ఇవన్నీ రిసిప్ట్లు, క్యాష్ రిసిప్ట్లు. 5 లక్షల రూపాయలు ఇచ్చి ల్యాండ్స్ మేము కొనుగోలు చేసినాం 2 ఎకరాల 18 గుంటలని. అమ్మలే బాట కోసం అని చెప్తున్నాను సార్. బాట కోసం ఓకే సో ఇట్లా వీళ్ళందరినీ మోసం చేసిరు. మరి ఇంత పెద్ద భయంకరమైన ఇది జరిగితే మాకు 50 లక్షలు ఇచ్చిరని, వీడు ఏదో 1 కోటి రూపాయలు ఇచ్చిండని, ఇట్లా రకరకాలుగా వార్తలు ప్రసారం చేసి ఒక రకంగా క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఈ మొత్తం ఛానల్ దాదాపుగా ఉన్న డిజిటల్ మీడియా మిత్రులంతా ఇక్కడికి వచ్చారు. మీరే వాస్తవాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. అండ్ విత్ రికార్డ్స్ ఆన్ రికార్డ్ నేను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఒకటే అడుగుతున్నాం, దళితుల భూములు ఉన్నాయా లేవా? ఇందులో ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మీరు ధరని ఓపెన్ చేస్తే అన్ని ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కనిపిస్తాయి. మరి ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ ఎట్లా కబ్జా చేస్తారు? ఎయిర్పోర్ట్ అథారిటీ ఏం చేస్తున్నది? ఎయిర్పోర్ట్ ల్యాండ్స్, దళితుల భూములు, 2 చెరువులు, ఈ 150 ఫీట్ రోడ్డు మధ్యలో కల్వర్ట్. మేము ఇన్వాల్వ్ కాము, మేము ప్రైవేట్ భూములలో ఇన్వాల్వ్ కామంటే మరి ప్రైవేట్ భూములలో పోయి కూలగొడుతున్నావు కదా నచ్చిన చోట. అందుకే మేము అంటున్నాం ఇవన్నీ వీళ్ళ పట్టాలు, ఇవన్నీ వీళ్ళంతా దళితులు, వీళ్ళంతా పాస్బుక్లు ఉన్నాయి వీళ్ళకి. మరి ఇదంతా ఎవడు మాట్లాడాలా? విపక్షంగా ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు ఇవాళ ప్రచారం చేస్తున్నారు కదా డబ్బులు తీసుకున్నారని. హైడ్రానే మీరు నెత్తికెత్తుకుంటున్నారు కదా. సర్వే నెంబర్ 768, 768 ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఈ సర్వే నెంబర్లు అన్నీ. వీళ్ళు ఏమంటారంటే ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డాం కదా, దళితుల భూములు కబ్జాకు గురైనాయట అంటే ఈ దళితులది కాదు కదా, ఇది వెంచర్ అని ఆయన. ఈ నుంచి 340 ఎకరాలు మీరు అంతా కబ్జా చేసిన వెంచర్ ఇది. ఏడ నిలబడ్డా చివరిది కూడా ఇక్కడే చెప్తాం కదా. ఇక్కడ చెరువు లేదు కదా అంటే కాదు కదా, నీకు సర్వే నెంబర్లు తెలియవు అని ఇంకొక వీడియో వైరల్ చేస్తారు. అంటే నోటికి ఏదో వస్తే అది ఇష్టం వచ్చినట్టుగా, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తున్నారు. అందుకే మీరు అందరు ఇక్కడికి వచ్చారు, వాస్తవాలు ఏంటన్నది మీరే తేల్చండి. ఓకే, తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్రోల ఆధిపత్యం నడుస్తుంది. భూములన్నీ వాళ్ళ కబ్జానే అవుతున్నాయి. కేసీఆర్ ఉన్నాక అదే జరిగింది, రేవంత్ రెడ్డి వచ్చినాక కూడా అదే జరుగుతున్నది. వీళ్ళు ఆంధ్రోల అడుగులకు మడుగులు తొత్తులుగా తయారైన పరిపాలకులు అందరూ కూడా, కేసీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి కూడా కావచ్చు. ఈ వర్టెక్సోడు వర్మ ఆంధ్రోడు, వైడ్రా వాడ ఆంధ్రోడు, రంగనాథ్, అక్కడ ఆ స్టాఫ్ అంతా కూడా ఆంధ్రోళ్ళు ఒకే కులమోళ్ళు ఉన్నారు. ఇంత దౌర్జన్యాలు జరుగుతుంటే తెలంగాణలో ఎందుకు మౌనంగా ఉండాలి? మళ్ళీ తెలంగాణలో మళ్ళీ బడితలు పట్టాలి, కుత్పల సంఘం పెట్టాలి, వాడు లూటీ చేస్తుంటే మనం లాఠీ లేపాలి. అది తప్పైపోతుంది. ఇది కంటి ముందు కనిపిస్తుంది. ఈ భూములన్నీ దళితుల భూములు కబ్జాలు పెట్టింది. మళ్ళీ భూ పోరాటాలు రావాలి. భూమి కోసం, భుక్తి కోసం, బానిసత్వ విముక్తి కోసం పోరాటం జరిగినాయి. ఇప్పుడు కూడా బానిసత్వం కొనసాగుతుంది. మళ్ళీ నేపాల్ జరిగినట్టు, బంగ్లాదేశ్లో జరిగినట్టు, థాయిలాండ్లో జరిగినట్టు ఇక్కడ కూడా పోరాటాలు జరగాలి. ఇరాన్లో కూడా జరుగుతున్నాయి. ఇట్లా పోరాటాలు తెలంగాణలో మళ్ళీ నేపాల్ జరిగినట్టు పోరాటాలు జరిగింది తప్ప ఈ దొంగల జాడ్యం వదిలించుకోలేము మనము. అందుకనే మళ్ళీ గుత్పల సంఘం పెడదాం, ఒక్కొక్కరిని పట్టుకొని ఇక్కడే చేద్దాం. వర్మ ఎవడో, వర్టెక్సోడు ఎవడో, వాని సంగతి ఏందో మనం బట్టలు ఇప్పి వాని బజారు నుంచో పెట్టాలి. వానికి గూడిగం చేస్తున్నా కూడా చేయాలి. అన్ని పార్టీలను మనం కొనేసిండు, తొత్తులు అయిపోయినాయి. మీడియా కూడా ఏం పని చేస్తలేదు. అందుకే శ్రీశ్రీ చెప్పినట్టు పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విషపుత్రికలు ఆంధ్ర దినపత్రికలు అన్నాడు. సోషల్ మీడియానే మళ్ళీ దిక్కైంది మనకు. అదంతా మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేది గటర్ మీడియా, అంటే మురిక్కాలో మీడియా లేదా అన్సోషల్ మీడియా. అది అన్సోషల్ మీడియా, మనది సోషల్ మీడియా. సోషల్ మీడియా వర్సెస్ అన్సోషల్ మీడియా. జనాన్ని చూపిద్దాము, ప్రజల వెంట ఎవరున్నారు, మనమే ఉన్నాము, మీరు లేరు, మీరు పెట్టుబడికి పుట్టినరు. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ఈజ్ ఫ్రీడమ్ ఆఫ్ ఓనర్ ఆఫ్ ప్రింటింగ్ మెషిన్స్ అని చలపతిరావు గారు నేషనల్ ఎడిటర్ ఎప్పుడో చెప్పిండు. ఆయన ఆ మీడియా అంతా ఏమైంది? ఆయన ఆ రోజు చెప్పిండు, అవంతా ల్యాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, మైన్ మాఫియా, వైన్ మాఫియా వాళ్ళ చేతులు ఉన్నది. కాబట్టి వాస్తవాలు బయటికి రానే రావు, అసత్యాలే వస్తాయి, అబద్ధాలే వస్తాయి.
సత్యాలు బయటికి చూపించాలంటే మళ్ళీ సోషల్ మీడియా రావాలి, అందరు ఏకం కావాలి. ఏకమై తెలంగాణను మళ్ళా ఈ దొంగల నుంచి, ఆంధ్ర దొంగల నుంచి విముక్తి చేయాలి. దానికోసం నేను కానీ, పృథ్వీరాజ్ కానీ, విఠల్ కానీ, సూర్య అందరం మీ వెంట ఉంటామని చెప్పి మాటిస్తున్నాం. ఇట్లా వీళ్ళు చెరువులు కబ్జాలు చేస్తున్నారు. ఎందుకు పెట్టినా ఆయన హైడ్రా ఏం హైడ్రా? ఇదంతా దొంగలకు సద్దులు మోసులు కాదు, వాళ్ళే దొంగలై అస్సలు బ్రోకర్లు, అస్సలు తింటున్నది, అస్సలు పైసలు తింటున్నది. ఇలా హైడ్రానే పేదోని పుట్టగొట్టిరు, మొత్తం పేదోని గుడిసెలు కూలగొట్టిరు. ఎవనిల్లుగా కూలగొట్టిరు చెప్పండి. ఒక్క ఫామ్ హౌస్ పోలే. ఇదే ముఖ్యమంత్రి చెప్పిండు రాగానే. వాళ్ళు పోసే ఏంది ఫామ్ హౌస్లోకి వెళ్ళి పోసే ఉచ్చలు ఇవి మలమూత్రాలు తాగి తినాలన్నా అన్నాడు. ఎవరిని ఫామ్ హౌస్ కూలగొట్టినావు? నీ అన్న ఇల్లు సొంత, నీ అన్న ఇల్లుంటే ఆ పడేసినావు నువ్వు. ఆడ మీ ఇండ్లుంటే మీ అన్ని జాగ్రత్తగా ఉండేటందుకు ఇల్లీగల్గా ఇదే ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి చెప్పిండు 60 చెరువులు కబ్జా గురైనాయి హైదరాబాద్లో, ఇక్కడ కబ్జా గురైనాయి అని చెప్పిండు కదా. వాళ్ళన్నీ వెంచర్లు చేసినన్నాడు. మరి ఏవి ఆపిండ్రు మీరు? అవి మీరు ఆపరు. మీరందరూ దొంగల ముఠాగా తయారైన, మొత్తం అన్ని రాజకీయ పార్టీ దొంగల ముఠాగా తయారై వాస్తవాలు చెప్తున్నటువంటి ఈ మీడియాను సోషల్ మీడియాను తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. జనం ముంగడ వాస్తవాలు వస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రభుత్వం వేస్తావా? ఏం వేసేది ఏముండదు. ఆడ ఎంటికలు ఏం లేవు, మన్ను ఉట్టిదే కానీ, అంతా దుబ్బ అదంతా కానీ. వీడు కమిటీ ఏరు మన్ను లేదు కానీ. ఇగో నిజంగా ఎవరైనా మాట్లాడదలుచుకుంటే వీడికి వచ్చి నిలబడి ఇవన్నీ చూసి ఆధారాలు చూసి ఎవరైనా మాట్లాడురి. ఒక ఆమె చైతన్యారెడ్డి అనే మహిళ నా 2 ఎకరాల 2.5 ఎకరాల భూమి వర్టెక్స్ వర్మగాడు కబ్జా చేసిండని హైడ్రాకి కంప్లైంట్ ఇచ్చిందట. ఆ 2 ఎకరాల 2.5 ఎకరాలలో ఒక కంటైనర్, ఆమె ఎన్ఆర్ఐ, వాళ్ళ భార్యాభర్తలు ఎన్ఆర్ఐ, కంటైనర్ని తుపాకులతో బెదిరించిందట వర్టెక్స్ వర్మగాడు. వర్టెక్స్ వర్మ అనే ఒక ప్రైవేటు వ్యక్తికి తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పోలీసు వాళ్ళు ఇచ్చిర్రా, నక్సలైట్లు ఇచ్చిర్రా, టెర్రరిస్టులు ఇచ్చిర్రా? ఒక రియల్ ఎస్టేట్ మాఫియా తుపాకులతో బెదిరించి ఒక ఎన్ఆర్ఐ భార్యాభర్తల్ని వాళ్ళ కంటైనర్ ఎత్తుకపోయి ఆమె కేసు పెడితే ఇప్పుడు ఆమెనే బెదిరించి ఆమెనే ఉల్టా కేసు పెడుతున్నారని చెప్తున్నారు. తెలంగాణను దోచుకున్నది, తెలంగాణ సంపదనందరూ దోచుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రతిపక్షంలో, అధికార పక్షంలో అందరూ కూడా కలిసిమెలిసి రాష్ట్ర సంపదను, తెలంగాణ ప్రజల సంపదను పంచుకొని తింటున్నారు. దొంగలు దోచుకొని ఊళ్ళను పంచుకున్నట్టుగా తెలంగాణను పంచుకొని తింటున్నారు. దీనికి ఆంధ్రాకు సంబంధించిన పెట్టుబడిదారులను ముందు పెట్టేసేసుకొని వాళ్ళ చేతుల మీదుగా వీళ్ళందరూ కూడా వాళ్ళ ఆస్తుల్ని పెంచుకుంటూ వస్తున్నారు. ఈరోజు వర్టెక్స్ వర్మకు సంబంధించిన ఆస్తుల లోపల బీఆర్ఎస్కు సంబంధించి కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన పెట్టుబడులు, పొలిటికల్ మనీ ఎక్కడ ల్యాండ్ చేసి పెట్టారు. గతంలో చూస్తే స్విస్ బ్యాంకుల్లో పెట్టుకునే వాళ్ళు ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ లోపల, ఇక్కడ భూముల లోపల పొలిటికల్ కరప్షన్ మనీని తీసుకొని వచ్చి పెడుతున్నారు. ఈ విషయం లోపల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా స్పందించాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ విషయం లోపల స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ చెరువులు కబ్జాలు చేసి మరి చేస్తున్నారన్న తర్వాత వాళ్లకు పర్మిషన్లు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళ మీద ఖచ్చితంగా ఏసీబీ దాడులు చేయాలి. అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కు సంబంధించిన ఎంక్వైరీలు జరిపించాల్సి ఉంటుంది. అదే సందర్భం లోపల తెలంగాణ ప్రజలకు, ఇక్కడ ఈ వెంచర్లలో ప్లాట్లు కొనే వాళ్లకు ఒక హెచ్చరిక చెప్పబోతున్నాం. ప్రకృతి ఈ పాలకుల కంటే, ప్రధాన ప్రతిపక్షం కంటే, పొలిటీషియన్స్ కంటే ప్రకృతి చాలా పవర్ఫుల్. మీరు ఇక్కడ ఈ చెరువులను ముంచేసేసి పూర్తి చేసేసి కట్టే వెంచర్లలో మీరు కొన్నట్లయితే మీరు త్వరలో మునిగిపోవడం అనేది ఖాయం ఉంటుంది. కాబట్టి అంతేకాకుండా ఇది ప్రజల జీవితాలతో చెలగాట మారుతున్నటువంటి ఈ వెర్టెక్స్ కంపెనీకి సంబంధించి కానీ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి గారు ఖచ్చితంగా ఈ మహేశ్వరం నుంచి మీరు ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారు, రాబోయే ఎన్నికలనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, దళితులు, బహుజనులు వీళ్ళందరి ఆస్తుల్ని మీరు దొడ్డిదారిన స్వాహా చేసుకొని దాన్ని దోచుకొని మీరు బిజినెస్ చేయడం అనేది చాలా అనైతికం. దీనికి సంబంధించి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు కూడా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఈ పాపం నుంచి మీరు పక్కకు జరగండి. అధికార పక్షంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ఖచ్చితంగా ఈ సమస్య మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన అవినీతి సొమ్మంతా కూడా ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలలో పెట్టారు. ఆ విషయానికి సంబంధించి వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళ దోచుకున్న సొమ్మంతా కూడా రెట్టింపు కాకుండా సోషల్ మీడియా, తెలంగాణ చైతన్యవంతమైనటువంటి తెలంగాణ సమాజం కూడా ప్రశ్నిస్తున్న సందర్భం లోపల వాళ్ళ మీద దాడులకు తెగబడుతున్నారు. నేనేమంటున్నానంటే రంగనాథ్ గారు ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి చెరువులకు ఎఫ్టీఎల్ని, బఫర్ జోన్ని నిర్ణయించాలి కదా. మీ బాధ్యత ఏంది? ప్రభుత్వ భూములని
చెరువులని నాలాలని పరిరక్షించాలి. మీరు అది చేయకుండా అనవసరమైనటువంటి ఆరోపణలు చేయటం ఏంటి? మీరు ఇక్కడికి వచ్చి ఈ యొక్క సూరం చెరువుకు మీరు FTL పరిధి ఏంటి, బఫర్ జోన్ పరిధి ఏంటి నిర్ణయించారా? ఏం చేస్తున్నారు మీరు? మీరు చేయాల్సింది ఏంది? అసలు ఏ చెరువుని హైడ్రా పరిరక్షించింది? హైడ్రా తీసుకొచ్చిందే కలెక్షన్ కోసం అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కొన్ని వేల కోట్ల రూపాయలు హైడ్రా ద్వారా కలెక్షన్ అయినాయి కొంతమందికి అనేది చాలామంది నోళ్ళల్లో నానుతున్నటువంటి విషయం. కాబట్టి మీరు తక్షణమే ఇప్పటికైనా మీలో నిజాయితీ ఉంటే ఫస్ట్ ఈ చెరువులకు FTLని బఫర్ జోన్ని నిర్ణయించి ఫినిషింగ్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరంలో 44 చెరువులు పూర్తిగా కొలాప్స్ అయిపోయినాయి. మరి వాటి సంగతి ఏంది? మీరు మీ మాటకు ప్రతి ప్రెస్ మీట్లో మీరు మాటలు మారుస్తూ ఉన్నారు. రకరకాలుగా అది ప్రజల్లోకి వెళ్ళిపోతున్నది. మీ నిజాయితీ అనేది మీలో లేదనేది కూడా తెలుస్తుంది. ఈ యొక్క ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఉందో అది అవినీతికి పాల్గొంటున్నదన్న అందులో మీకు కూడా భాగస్వామ్యం ఉన్నదన్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ఎవరైతే ఈ సైట్ అక్రమంగా చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి మేము తెలంగాణ రియాల్టర్స్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. నిజంగా బాధిత రైతులు ఇక్కడే ఉన్నారు. చెరువుల కబ్జా కనిపిస్తూ ఉంది, పర్మిషన్ లేని రోడ్లు కనిపిస్తూ ఉన్నాయి, మరి 340 ఎకరాల విల్లాస్ కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇవన్నిటికీ పర్మిషన్లు ఎవరు ఇచ్చిండ్రు? మరి రైతుల భూములు కొల్లగొట్టమని ఎవరు చెప్పిండు? లేదా దీంతోపాటు మరి వీళ్ళకి పర్మిషన్ లేకుండా లేకపోతే ఈ అసైన్డ్ భూముల మార్పులు చేర్పిళ్ళు మరి ఇవన్నీ జరగడం మరి ఇల్లీగల్ అని తెలిసినా మరి క్రైమ్ అని తెలిసినా ఎట్లా చేసుకున్నారు అని చెప్పేసి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చినాం. నిజంగా చెప్తా ఉన్నా, తెలంగాణ తెచ్చుకున్నది మళ్ళా కొంతమంది దోపిడీదారుల కోసమే అని కనిపిస్తూ ఉంది తప్ప వేరేది కనిపిస్తలేదు. దారుణాతి దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలా తను డబ్బులు తీసుకున్నాడా అని చెప్పి అడగడానికి వస్తే తను డబ్బులు తీసుకోవడం కాదు, ఇక్కడ మేము నష్టపోయినాం, మేము బాధపడుతున్నామని చెప్పి ఇక్కడ బాధిత రైతులు కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళ భూములు ఎట్లా కొల్లగొడతారు, ప్రభుత్వ భూములు ఎట్లా తీసుకుంటారు, దాంతోపాటు మరి పర్మిషన్ లేకుండా రోడ్లు ఎట్లా వేసుకుంటారు, ఈ ఆక్రమణ లేనిది మరి దీని అంతటిని ఎవరు తీసుకోవాలి బయటికి, ఎవరు తీసుకురావాలని చెప్పి అంటే మరి సోషల్ మీడియా తీసుకొస్తే సోషల్ మీడియాను కూడా ఇలా కావాలని కార్నర్ చేస్తున్నటువంటి ఈ ఏదైతే ఇప్పుడు నడుస్తున్న తతంగం ఉందో దీని అంతటిని కూడా బయటకు తీసుకురావడం కోసము దీన్ని చెక్ చేయడం కోసం వచ్చినాము. రంగనాథ్ కాస్త రంగనాథ్ అయిపోయింది, మొత్తం రంగనాథ్గా మారిపోయింది. రంగనాథ్ సిగ్గుశరం ఉండాలి. మీరు వచ్చినప్పుడు ఉంటే కబ్జాలు విపరీతంగా పెరిగిపోయాయి. చెరువులను కాపాడుకోవడం కోసం వచ్చారా, లేకుంటే చెరువులలో నిర్మాణం చేపడం వచ్చారా? మీరు భరతుడు పరిపాలన 1200 చెరువులు హైదరాబాద్లో, ఇప్పుడు దాదాపు 500 చెరువులు కూడా లేవు హైదరాబాద్ మొత్తంలో చూస్తే కనుక. మరి చెరువులు ఏమైపోతున్నట్టు? ఎప్పుడైతే రంగనాథ్ హైడ్రా ఎంట్రీ ఇచ్చారో అప్పటి నుంచి వాళ్ళకు లీగల్గా పర్మిషన్ వస్తున్నాయి. సింపుల్గా మేము నిలబడ్డ ప్రదేశం 150 ఫీట్ల రోడ్ ఉంది, తుక్కుగూడ నుండి పర్మిషన్ లేదు, ప్లస్ హైడ్రా నుండి పర్మిషన్ లేదు రోడ్కి. కానీ వాళ్ళు దర్జాగా వాళ్ళు కబ్జా చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో మళ్ళీ ఆంధ్రాకి సంబంధించిన వ్యక్తులు. మరి ఇంత ఘోరంగా కబ్జాలకు గురవుతుంటే తెలంగాణ సమాజం ఏం చేస్తుంది? మరి డిజిటల్ మీడియా దీని మీద ఫోకస్ చేస్తుంది. ఖచ్చితంగా ఈ వర్టెక్స్ వర్మ మీద మీరు చర్యలు తీసుకోండి. నిజంగా మీరు చర్యలు తీసుకునే దమ్ము లేదు, ఎందుకంటే అసలైన సెటిల్మెంట్లు మీకే అయినాయి. సుమారుగా 500 కోట్లు వర్టెక్స్ వర్మ నుండి ఈ మన బీఆర్ఎస్ వాళ్ళకి కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు, బీజేపీ వాళ్ళకు అందరికీ ముట్టింది. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా అన్నట్టు ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా అయిపోయింది. అందరు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైడ్రా ఆల్ ఆర్ ఈక్వల్ అయిపోయింది. అంటే ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు అందరు కలిసి మీరు తొత్తులుగా మారిపోయి ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తం మీరు నాశనం చేస్తారు. దాదాపు గ్రామాల్లో కూడా కబ్జాలు జరుగుతున్నాయి. పల్లెలుగా లేవు, పట్టణాలుగా లేవు. అన్ని మున్సిపాలిటీ మొత్తము ఏమైపోయి మీ కింద బానిసలుగా పనిచేస్తున్నావు. అసలు మేము ప్రశ్నిస్తే మా మీద ఎలిగేషన్ ఏంటండి? చెప్పు తీసుకొట్టాలి మిమ్మల్ని చెప్తున్నా. హైడ్రా తెచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రభుత్వ భూములు, చెరువులు, అసైన్డ్ భూములు, పార్కులు, రోడ్లు కబ్జాలకు గురి అయితే చర్యలు తీసుకుంటామని రంగనాథ్ చాలా స్పష్టంగా పాలాభిషేకాల కోసం పేడ్ బ్యాచ్ తోడు బాగా చెప్పించుకున్నాడు. నేను ఏం చెప్తానా అంటే, నువ్వు IPS కోర్సు, పోలీసు కోర్సు చదివినావు, నీకు క్రిమినల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఈ భూములకు సంబంధించిన పంచాయతీ ఎవరు చేయాలి? రెవెన్యూ వాళ్ళు తేల్చాలి. చెరువులకు సంబంధించింది ఎవరు చేయాలి? ఇరిగేషన్ వాళ్ళు తెచ్చాలి. ఇరిగేషన్ అయినా కబ్జా చేసాడు ఆయన బాగా జాగ్రత్తగా మీ పోలీస్ దాంట్లో కేసు పెట్టాడు. నువ్వేం చేయాలి? ఆయన తీసుకుపోయి లోపల నూకాలి. నువ్వేం చేస్తున్నావు? ఆంధ్ర పెత్తందారులకు కబ్జాలు చేసేటోనికి వాచ్మెన్ డ్యూటీ చేసినట్టు వాడు చేసే కబ్జాలకు నువ్వు వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు. అంతే కదా? నువ్వు కాపల కుక్కలాగా ఉంటున్నావు వాడ. నువ్వు తెలంగాణ రైతులకు సంబంధించినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి ట్యాక్స్ డబ్బులను వేతనంగా తీసుకుంటూ ఆంధ్ర నాయకుడు ఇక్కడ వచ్చి కబ్జా చేస్తే అటువంటి వ్యక్తులకు తొత్తుగా మారి ఇక్కడ ఉన్న వాస్తవాలకు బట్టబయలు చేసేసి ప్రభుత్వం దృష్టికి ఇవాళ 300 కోట్ల రూపాయల ఆస్తిని
ఒక్క వీడియో ద్వారా ఒక్కటే రోజుల 1,20,00,000 మంది చూసి తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అసైన్డ్ భూములకు సంబంధించి 2 రెవెన్యూ అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నాం, వర్టెక్స్ వాడు కబ్జా పెట్టిండు, పీఓటీ యాక్ట్ చట్టం 1977 నిబంధనలు తుంగలో తొక్కిండు, ఇవి నిషేధిత జాబితాలో ఉన్న భూములు, ఇవి రైతులు అమ్ముకోవడానికి చెల్లదు, ఈ భూములైనా కబ్జా పెట్టేసి లేఅవుట్ చేసేయండి బాజాబ్తు రిపోర్ట్ ఇచ్చిళ్ళు. నువ్వేం చేయాలి? వర్టెక్స్ వర్మని తీసుకుపోయి నీ లోపల కూర్చుని అరే ఏంద్రాన్ని తమాషా అని చెప్పేసి తిరిగి పేదలకి ఇవ్వాలి భూములు. పేదలకు భూములు ఇచ్చే పనిలో చేయను నువ్వు. ఆ పేదల భూములకు పేదలకు ఇవ్వకుండా పాపం వాళ్ళగో ఇంత పెద్ద మనిషిని తెల్ల కాగితం మీద సంతకం పెట్టి 5 లక్షలు ఇచ్చి తీసుకున్నాడట. 30 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఒక్కొక్క విల్లా 5 కోట్ల నుంచి 8.5 కోట్లకు అమ్ముతాడు. దాదాపు ఒక 3-4 వేల కోట్లు ఒక దగ్గర కట్టే విల్లాలు 619 విల్లాలు కడతాడు. మరి ఈ రైతుల భూములు గుంజుకొని అసలు కోట్లు కొల్లగొట్టడానికి నువ్వు వత్తాసుపాలు కూడా వాడు కాదా దొంగ? వాని మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ఎందుకు కేసు బుక్ చేయలే? వాని దగ్గర వెపన్లు ఎందుకు ఇప్పటి వరకు రికవరీ చేయలే? ఎందుకు మీరు ప్రెస్కు తెలపలేదు ఇప్పటి వరకు? అలాంటి కబ్జాదారులకు కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత జిల్లా కలెక్టర్కు ప్రథమంగా ఉన్నది. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ప్రభుత్వ భూములు పరిరక్షించాలి, అధికారుల పనితీరు మీద కలెక్టర్ దృష్టి సారించాలి. ఇప్పటి వరకు కలెక్టర్ ఎలాంటి చర్యలు లేవు. మీ కింద స్థాయి అధికారిని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసేయాలంటే రాత్రి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసినందుకు రాత్రి బదిలీ. ఆయన అంటే ఉద్యోగంలో ఉన్నోడు పని చేస్తే వాడిని బదిలీ చేస్తారు. దొంగలను తెచ్చిపెట్టుకోర్రి. చెంచలగూడ జైలు, చెర్లపల్లి జైల్లోకి పోయి వాళ్ళని తీసుకొచ్చి సీట్లలో కూర్చుండబెట్టుర్రి, దొంగలను తీసుకొచ్చి కూర్చుండబెట్టుర్రి. అధికారులను తీసుకొని ఎందుకు? మరి అధికారులు పారదర్శకంగా పనిచేస్తే ఉండరు కదా సీట్లలో. దొంగలు కావాలి, కబ్జాకోర్లు కావాలి, లంగలు కావాలి, లఫంగలు కావాలి. మనకు పారదర్శకంగా పనిచేసే అధికారులు వద్దు. ఇప్పటికైనా హైడ్రా అనేది డ్రామా, అది హైడ్రా కాదు. ప్రభుత్వ భూములను పరిరక్షించేటువంటి ఆ కార్యాలయమే కాదు అది. ఇప్పటి వరకు నీది ఓపెన్ చేయి, టీఎస్ పోలీస్ వెబ్సైట్ ఓపెన్ చేయి, ఒక్క ఎఫ్ఐఆర్ అయినట్టు చూపి నువ్వు బట్టబయలు చేయి. 0 సంవత్సరం అయితే అంది ఇప్పటి వరకు ఒక్క కేసు లేదు. నువ్వు ప్రతి సోమవారం ఫిర్యాదులు వస్తానే అంటాను, కేసులు ఇవి. మరి కేసులు బుక్ చేయాలి కదా. దందా చేసుకున్నాడు అంతే, ఇటు చూపించుడు అటు దందా చేసుకున్నాడు, దుకాణం పెట్టుకున్నాడు అంతే. ఇక ఏం లేదు, కేల్ కథం దుకాణం బంద్. నాది నాకు ముట్టిందా, నీది నీకు ముట్టిందా? ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ఇరిగేషన్ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ప్రభుత్వ భూములు ఏ పేదల దగ్గర అయితే తీసుకున్నారో అదే పేదలకు అప్పచెప్పాలి. పాపం ఇందులో జరిగిన పెద్ద తప్పిదం ఏంది అని అంటే, వర్టెక్స్ వర్మ కేఎల్ఆర్ వాళ్ళు కబ్జా చేస్తే ఒరిజినల్ పట్టేదారులు వ్యవసాయ భూములు పొలాలకు పోయి ఫినిషింగ్ బాతిల్లాట. ఇమ్మీడియట్లీ తీసేయాలి వాటిని. రైతులకు హక్కులు ఉన్న భూములు మీరు ట్రెస్పాస్ అయ్యిల్లు, రైతుల భూములోకి పోయి మీరు ట్రెస్పాస్ అయ్యిల్లు. రైతుల భూములు తక్షణమే రైతులకు తిరిగి ఇవ్వాలి, ఇమ్మీడియట్లీ ఫినిషింగ్ తొలగించాలి. ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు, ప్రజలు అందరూ మద్దతు పలకాలి. నిజాయితీ గల రైతులకు సంబంధించిన భూములు వాళ్ళకే అప్పచెప్పాలి. నీ 6 చట్టం ఏం చెప్తుందో అదే అమలు చేయాలి.